తెలంగాణ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మధుసూదన్ రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేశాము. జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించారు. సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు. దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ, నాకు ఈ లోపల కౌన్సిల్లో కూడా ఒక బిల్ని నిన్న ఇందా పాస్ చేసిన బిల్ని అక్కడ కూడా ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడ పోయి బిల్ ప్రజెంట్ చేసి రావాలి. ఈ లోపల షార్ట్ డిస్కషన్ మిగతా సబ్జెక్ట్ నడుస్తూ ఉంది. ధరణి భూమికి సంబంధించిన షార్ట్ డిస్కషన్ దాన్ని కంప్లీట్ చేయండి అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఓన్లీ. I made it as per the rules and regulations of the house only. ఈ బుక్ నేను తయారు చేసింది కాదు, వారు ఉన్నప్పుడు తయారు చేసింది. దయచేసి ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లీజ్. థ్యాంక్ యూ. మధుసూదన్ రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు. స్టేట్మెంట్ కు చర్చ లేదు. ఈరోజు కేటీఆర్ గారు ధరణి పోర్టల్ పై ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అధ్యక్ష, మనం ఏదైనా చట్టాలు చేస్తే ఆ చట్టాల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలి కానీ సమస్యలు పెంచే విధంగా ఉండొద్దు అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళు చేసే చట్టాల వల్ల సమస్యలు పెరిగిపోయి దాదాపు 20 లక్షల పట్టా భూమి ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్కి వెళ్ళిపోయింది అధ్యక్ష. దానికి ప్రధాన కారణం ఈరోజు ఈ ధరణి పోర్టల్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఒక సర్వే నెంబర్ల ఒక 10 ఎకరాలు ఉంటే అందులో ఒక హాఫ్ ఎకర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే హాఫ్ ఎకరే ప్రొహిబిటెడ్ లో పెట్టకుండా మొత్తం ఆ 10 ఎకరాలు మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపెట్టడం వల్ల మొత్తం దాదాపు 20 లక్షల ఎకరాలు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్ కింద ఉంది అధ్యక్ష. దానివల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున సఫర్ అవుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా గతంలో ఈ కొత్త ROR చట్టం తేక ముందు ఒక హైరార్కీ సిస్టమ్ ఉండే అధ్యక్ష. ఏమన్నా సమస్యలు ఈ రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఉంటే ముఖ్యంగా మొదటగా MRO దగ్గరికి పోయేవాళ్ళం. MRO దగ్గర పరిష్కారం కాకపోతే RDO దగ్గరికి పోయేవాళ్ళం. RDO దగ్గర పరిష్కారం కాకపోతే కలెక్టర్ దగ్గరికి పోయేవాళ్ళం అధ్యక్ష. కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే సమస్య